ఫీడ్‌బ్యాక్‌కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే ప్రియ సోదర సాధనం. మనం మెమరీ అండ్ కార్మిక్ సబ్‌స్టెన్స్ ఒక రిలేషన్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఇప్పటిదాకా ఈ మెమరీ అండ్ కార్మిక్ సబ్‌స్టెన్స్ యొక్క రిలేషన్స్ మొత్తం మీద ఓవర్ చేయవలసిన పాయింట్ ఏమిటయ్యా అంటే, యాస్ ద కార్మిక్ సబ్‌స్టెన్స్ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూమ్, అంటే ఓ రకంగా నీ మెమరీ యొక్క వాల్యూమ్ పెరుగుతూ ఉంటే, ద డిసర్నింగ్ మైండ్, అంటే డిసర్నింగ్ మైండ్ అంటే వివేచన గల మనసు బికమ్ ఆల్‌మోస్ట్ యూజ్‌లెస్. ఆల్‌మోస్ట్ ఇక విజ్డమ్ అనేదే ఉండదక్కడ. ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్ పైలట్ రోబోలాగా ఒక సాఫ్ట్‌వేర్ బేస్‌గా పనిచేస్తున్నావు. బికాజ్ యూ నౌ వర్క్ లార్జ్‌లీ బై హాబిట్స్, ప్యాటర్న్స్ అండ్ సైకిల్స్. సో నీవేవైతే కండిషన్డ్ అయ్యాయో ఆ హాబిట్స్ ద్వారా, నీ యొక్క ప్యాటర్న్స్ ఏవైతే మైండ్‌లో క్రియేట్ అయ్యాయో ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా, ఈ సైకిల్స్ ద్వారా పనిచేస్తుంటావు. ఓ రకంగా దీన్ని ఎలా అనుకోవచ్చంటే, ఒక గ్రామ్‌ఫోన్ రికార్డర్‌లో గ్రామ్‌ఫోన్ రికార్డ్ అయిపోయావనమాట నువ్వు. ఆ గ్రామ్‌ఫోన్ రికార్డ్ ఎన్ని సార్లు ప్లే చేసినా అదే పాటను ప్లే చేస్తుంది. అదే విధంగా ప్లే చేస్తుంది. అంతేగాని ఓసారి గ్రామ్‌ఫోన్ రికార్డు తయారు చేయటం అయిన తర్వాత, ఏర్పడడం అయిన తర్వాత దాని మీద ఇంకో పాట కావాలంటే రాదు. ఆఫ్‌కోర్స్ మనిషికైతే అలా రిస్ట్రిక్షన్ లేదనుకో. మనిషి యొక్క న్యూరోప్లాస్టిసిటీ అనే ప్రాపర్టీ ఉంది మైండ్‌కి. దాని ద్వారా నువ్వు ఈ రిపీట్ అవుతున్న ప్యాటర్న్, హాబిట్ అండ్ సైకిల్ నుండి బయటపడే అవకాశం అయితే నీకుంది. అగైన్ దట్ డిపెండ్ అపాన్ కర్మ. అంతేగాని దాని నుండి దూరంగా పారిపోవటంలో లేదు. సో, రిపీటెడ్ గ్రామ్‌ఫోన్ రికార్డ్ లాగా నడుపుతారా? ఈ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ విత్ వెరీ అన్‌రికగ్నైజబుల్, వెరీ ట్రేస్ లెవెల్ ఆఫ్ చేంజ్. ఎందుకంటే ఎవల్యూషన్‌లో ఈ విశ్వం అంతా ఎవల్యూట్ అవుతోంది. పరిణామం ప్రకారంగా కొంత ఎవల్యూషన్ జరుగుతుంది. కానీ ఆ మార్పు సిగ్నిఫికెంట్ మార్పు కాదది. జస్ట్ మళ్ళా ఇంచుమించు అదే లైఫు, అలాంటి ప్రాబ్లమ్సే. ఇంతకుముందు ఓ రకంగా ఉంటే ప్రాబ్లమ్, ఈసారి ఇంకో రకంగా ఉంటుంది ప్రాబ్లమ్. ప్రాబ్లమ్, సఫరింగ్ లేకుండా లైఫ్ ఉండదు. ఇలా జన్మ, పునర్జన్మ, జన్మ, పునర్జన్మకి కర్మ ఒక డ్రైవింగ్ ఆపరేషనల్ ఫోర్స్ అవుతుందనమాట. డ్రైవింగ్ అండ్ ఆపరేషనల్ ఫోర్స్ అవుతుందనమాట. ఎప్పుడైతే ఈ కార్మిక్ మెమరీ వాల్యూమ్ పెరుగుతోందో, ఆ మెమరీలో ఉండే ప్రతి ఐ ఎలిమెంట్‌తో నువ్వు ఐడెంటిఫై అవుతావు. ఐడెంటిఫై అయ్యుతంతో పాటు నీకు తెలియకుండా అన్‌కాన్షియస్‌గా ఒక సెపరేటెడ్‌నెస్ అనే ఫీలింగ్ గూడా వస్తుంది. సెపరేటెడ్‌నెస్సు ఉండడం తప్పు కాదు. కానీ ఆ సెపరేటెడ్‌నెస్ ఫంక్షన్ ఏమిటయ్యా అంటే ఓన్లీ డిస్క్రిమినేట్ చేయటానికి. ఏది దేనికి ఎప్పుడు వాడాలో అంతే. అంతేగాని అది ఐడెంటిఫై అయిపోయి నీ యొక్క ఇంక్లూజివ్‌నెస్‌ని ఎఫెక్ట్ చేయకూడదు. నీ యొక్క ఇంక్లూజివ్‌నెస్ పోకూడదు. ఇంక్లూజివ్‌నెస్ పోయిన కొద్దీ నువ్వు ని నీలో హ్యుమానిటీ అనేది తగ్గిపోతుందనమాట. దీన్ని ప్రవర్తన రూపంలో స్వార్థం అని కూడా అంటుంటారు. సో, ఆ పదాలు వాడొద్దు మనం. అవన్నీ రకరకాల అర్థాలు సంతరించుకున్న పదాలయిపోయాయి. సో, నువ్వు ఏదైతే ఐడెంటిఫై అవుతావో, ఆ ఐడెంటిఫికేషన్ స్ట్రెంత్ బట్టి సైకిల్స్ ఫార్మ్ చేసుకుంటావు. ఈ సైకిల్‌లో ఉన్నది నీలో ఇంక్లూడ్ అవుతుంది. సైకిల్ బయటున్నది సెపరేట్ అవుతుంది. ఎక్స్‌క్లూడ్ చేస్తుంటావు. ఈ సైకిల్ యొక్క ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతోందో ఆటోమేటిక్ వచ్చేస్తున్నావు నువ్వు. కార్మిక్ మెమరీయే నీ యొక్క యాక్షన్‌ని మొత్తాన్ని నీ థాట్ ప్రాసెస్‌ని ఆపరేట్ చేస్తోందో, అది షింకనింగ్ అయిపోతుంది. తగ్గిపోతూ ఉంటుంది దాని సైజు. తగ్గిపోతున్న కొద్దీ నీ ఇంక్లూజివ్‌నెస్ పోతుంది. నువ్వు సెపరేట్‌నెస్ అవుతావు. ఎలోన్ అయిపోతావు. అందుకని అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇట్ వుడ్ లైక్ టు యూ కుడ్ గ్రో ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. 18 ఏళ్ళప్పుడు నీకెలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, ఎన్నో సాధించొచ్చేమో, ఎన్నో రకాలుగా అవ్వచ్చేమో అని కనబడుతూ ఉంటుంది. పాసిబిలిటీస్ చాలా కనబడుతుంటాయి. కానీ ఒక్కొక్క దాని ప్రాబబిలిటీ నీకు తెలీదు. అసలు ఎగ్జిస్టెన్స్ ఒక లక్షణం గదా అది. దేర్ ఆర్ సో మెనీ
పాసిబిలిటీస్ విత్ లిమిటెడ్ ప్రాబబిలిటీస్. అందుకని అన్‌సర్టెనిటీ ఉంటుంది. బట్ యాస్ యూ గ్రో ఓల్డర్ ఇట్ స్లోలీ సీమ్డ్ లైక్ చాయిసెస్ ఆర్ షింకనింగ్. నువ్వు ఏజ్ పెరుగుతున్న కొద్దీ నీ యొక్క ఏమవుతావు నువ్వు అనే ప్రాబబిలిటీ ఉందే, అది తగ్గిపోతున్నట్టుగా ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్ తగ్గిపోతున్నట్టుగా ఉంటాయి. ఇట్ ఫెల్ట్ లైక్ దేర్ ఈస్ ఓన్లీ వన్ వే ఫర్ యూ టు బి. నేను ఇలాగే ఉండగలను. ఇంతకంటే ఇంకో రకంగా ఉండే అవకాశం లేదని నువ్వే దానికి ట్యూన్ అయిపోతావు. అది ఏ హాబిట్ అయినా ఉండి. బట్ అక్కడ ఎసెన్షియల్లీ ఏమిటి అంటే ఎక్స్‌క్లూడ్ చేసి సెపరేట్‌నెస్ ద్వారా ఇంక్లూజివ్‌నెస్ తగ్గిపోవటం. యాస్ ద కార్మిక్ సబ్‌స్టెన్స్ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూమ్, ద డిసర్నింగ్ మైండ్ బికమ్స్ ఆల్‌మోస్ట్ యూజ్‌లెస్. బికమ్ యూ నౌ వర్క్ లార్జ్‌లీ బై హాబిట్స్, ప్యాట్రన్స్ అండ్ సైకిల్స్. ఇక్కడ అట్రాక్షన్ టు వన్స్ ఓన్ కార్మిక్ ప్యాటర్న్ ఉంటుందే, అది కెన్ బి పవర్‌ఫుల్. నీ యొక్క కార్మిక్ మెమరీ ఏదైతే ఉందో, ఆ మెమరీకి నీకున్న అట్రాక్షన్ ఉందే చాలా పవర్‌ఫుల్. బికాజ్ మోస్ట్ పీపుల్ ఎక్స్‌పీరియన్సెస్ ఎ సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఇన్ ద ఫెమిలియర్. దీని కారణంగా నీకు ఏది ఫెమిలియారిటీగా ఉందో అది సేఫ్టీగా ఫీల్ అవుతుంటావు. ఏది ఫెమిలియారిటీ లేదో అది థ్రిటన్‌గా ఫీల్ అవుతుంటావు. వెదర్ ద ప్యాట్రన్స్ ఆర్ సైకిల్స్ ఆర్ స్మాల్ ఆర్ బిగ్ ఈజ్ ఇర్రెలెవెంట్. ఆ ప్యాటర్న్ సైకిల్స్ రిపీట్ అవుతున్నవి స్మాల్‌గా ఉండని, రిపీట్ అవ్వని. బట్ అదే టేప్ రికార్డు లేదా అదే గ్రామోఫోన్ రికార్డ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఇప్పుడు ప్రెజెంట్ భాషలో చెప్పాలంటే అదే సీడీ రిపీట్ అవుతోందనమాట. రీరైటబుల్ సీడీ. కానీ నీకు ఆ రీరైటబుల్ సీడీ అనే విషయం నీకు తెలియట్లేదు. ఇగ్నోరెన్స్‌లో. నేనింతే అని కండిషన్ అవుతున్నావు. దిస్ రీఅకరెన్స్ కెన్ ఆఫర్ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఈ మళ్ళా అదే సైకిల్‌లో అలాగే బతకటం అనేది నీకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తుంటుంది. అండ్ ఐడెంటిటీని కూడా నేను ప్రిజర్వ్ చేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ఈవెన్ పవర్ ఫర్ దోస్ హూ ఫియర్ ద అన్‌ఫెమిలియర్. సో, అందుకని ఫియర్ అనే ఫ్యాక్టర్ కూడా లోపలుంటుంది. ఈ ఫియర్ అనే ఫ్యాక్టర్ యాక్చువల్‌గా ఏంటంటే డెత్ ఫియర్. కోల్పోతానేమో డెత్ అనే ఫియర్. అన్‌సర్టెనిటీ ఉంది కాబట్టి లైఫ్‌కి. ఎందుకంటే ఎవ్రి లివింగ్ ఆర్గానిజం ఈస్ రైట్ అవే డైరెక్టింగ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ డెత్. ప్రతి మనిషి ప్రయాణం చేస్తూ వెళ్తుంది డెత్ అనే ఎండ్ పాయింట్ వైపుకే. యాక్చువల్‌గా అది ఎండ్ పాయింట్ కాదు. ఒక సైకిల్ అనుకోండి. కానీ ఆ టైంలో అందుకని ఫీలింగ్స్ నీ సెక్యూరిటీ ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంది కదా! డెత్ ఫ్యాక్టర్. అది నీ ఐడెంటిటీ యొక్క కొలాప్స్ అవుతుంది. ఐడెంటిటీ డెత్ అవుతుంది. అని ఐడెంటిటీని సేఫ్‌గార్డ్ చేసుకోవడంలో అన్‌ఫెమిలియర్ నువ్వు ఒప్పుకోవు. ఈ పొజిషన్‌లో నువ్వు ఇంక్లూజివ్‌నెస్ కోల్పోతావు. ఇంక్లూజివ్‌నెస్ ఎప్పుడైతే కోల్పోయావో ఎలోన్ అయిపోతావు. అందుకని ఆనందంగా ఏ ఫేస్ కనబడదు ప్రపంచంలో. ప్రతివాడు ఏదో బాధపడుతూ తిరుగుతూ ఉంటాడంతే. ఆనందంగా ఉన్నప్పుడు నీకు అవధులుండవు. పరిమితులుండవు. నీ బోర్డర్స్ ఫీల్ గావు. బాండేజ్ అయ్యి ఉండవు. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు చాలా ఏ పనైనా చేయగలుగుతావు. ఆనందంగా లేనప్పుడు ఏ పని చేయలేవు. ప్రతి వాళ్ళు భారమైన మొహాలతో భారంగా తిరుగుతూ ఉంటారు. ఈ రిలేషన్స్ కూడా ఈ సైకిల్సే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటాయి. సో, నీ యొక్క ఐడెంటిటీస్ బట్టి ఇక్కడ మేల్, ఫీమేల్ పెట్టాను గాని బొమ్మలు. ఇద్దరు మేల్ అవ్వచ్చు, ఇద్దరు ఫీమేల్ అవ్వచ్చు, వన్ మేల్, ఫీమేల్ అవ్వచ్చు. ఎనీ రిలేషన్‌షిప్ అది మేబీ బ్లడ్ సంబంధం అవని, భార్యాభర్తల సంబంధం అవని, అన్నదమ్ముల సంబంధం అవనండి, ఫ్రెండ్‌షిప్ అవనండి, ఏదైనా సరే ఎప్పుడైతే ఈ కార్మిక్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూమ్ పెరగటం వల్ల ఫిజికల్ మెమరీ, మెంటల్ మెమరీ అండ్ ఎనర్జీ మెమరీ పెరగటం వల్ల షింకనింగ్ అవుతోందో, నువ్వు దాంతో ఎన్ని విషయాల్లో మెమరీలో ఉన్న విషయాల్లో ఐడెంటిఫై అవుతున్నావో, దాన్ని బట్టి నీ యొక్క పరిధి ఏదైతే ఉందో ఇంక్లూడ్ చేసుకునే పరిధి, నీలో ఇముడ్చుకునే పరిధి అది తగ్గుతూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా సంబంధాలు ఒకదానికొకటి దూరం అవుతాయి. ఇలాగ మనుషుల మధ్య సంబంధాలు అలచబడుతూ ఉంటాయి. సో, ఇక్కడ ఇంటర్సెప్ట్ పాయింట్ ఉంది గదా! అది ఎంత ఉంటే అంత ఫ్రెండ్‌షిప్ అని ఫీల్ అవుతుంటారు. ఈ ఇంటర్సెప్ట్ అవుతున్న ఇద్దరి యొక్క ఐడెంటిటీ లేకుండా ఉండే భావాలున్నాయి గదా! ఇంటర్సెప్ట్ అవుతున్నవి. అది ఎంత వాల్యూమ్ ఉంటే అవి షింకింగ్ అయ్యి సెపరేట్‌లో అయ్యే లోపల ఎంత కాలం పడుతుందో అంత కాలం వాళ్ళిద్దరు కలిసి ఉండగలుగుతారు. అది దాటిన తర్వాత సమాజం కోసమో, ప్రపంచం కోసమో లేదా కొన్ని కారణాల దృష్ట్యానో సేఫ్టీ కోసమో కలిసున్నట్టుగా నటిస్తూ ఉంటారు.